ఇక్కడ అడ్డదిడ్డంగా అడ్డగాడిలా తలొప్పుతున్న వీడి పేరు బంతి. వీడికి కొంచెం దైవభక్తి ఎక్కువ. ఇక్కడ సివియర్గా తపస్సు చేస్తున్న బావాల పేరు, ఈయన పేరు నిత్యానంద, ఈయన పేరు సత్యానంద, వాళ్ళ ప్రియశిష్యుడు ఆజాము. వీళ్ళ గురించి నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. స్వామీజీ 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 స్వామీజీ. ఎవరినైనా నువ్వు? స్వామీజీ నా పేరు బంతి స్వామీజీ. నేను ఈ మధ్య మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను స్వామీజీ. జాయిన్ అయ్యావుగా, ఇంకేంటి విశేషాలు? స్వామీజీ చెప్పాలంటే భయం వేస్తుంది కానీ స్వామీజీ, అస్సలు మెడికల్ కాలేజ్లో అమ్మాయిలు ఉన్నారు స్వామీజీ. ఏ అమ్మాయిని చూసినా ఏ మాయ చేసావే అన్నట్టుంది స్వామీజీ. కళ్ళు ఫిలిప్స్ బల్బుల్లా కలిగిపోతున్నాయి స్వామీజీ. దీనికైనా స్వామీజీ ఇది పక్కన పెడితే స్వామీజీ, అసలు చదవాలంటే భలే భయం వేస్తుంది స్వామీజీ. బుక్ తీస్తే గొక్క పెట్టి ఏడిపోతుంది స్వామీజీ. ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. నాయన అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు అమ్మాయిలు కాదు, ఆ మాయలు. స్వామీజీ సముద్రం నాయన, కాళ్ళు తడవకుండా కళ్ళునైనా దాటవచ్చు, కానీ కళ్ళు తడవకుండా కోర్స్ కంప్లీట్ చేయడం కష్టం నాయన. ఏం చెప్పారు స్వామీజీ? నా మాట విని బుద్ధిగా ఉండి శ్రద్ధగా చదువు. శుభం భూయాత్. సరే స్వామీజీ మీ ఇష్టం. ఏమంటే బంతిబాబు మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత తొందరగా బంతిబాబు మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత స్వామి హలో, అరే బిర్యానీ కాదా రే, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఈరోజు చెప్పరా రే. ఫస్ట్ ఇయర్ పాసా ఫెయిలా? ఎందుకు పాసా? ఏ క్లాసా? ఫస్ట్ క్లాసా? స్వామీజీ ఫస్ట్ క్లాస్ అంట. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాసు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాసు కుమ్మి దబ్బావుగా. అదే అదే బేషుగ్గా వచ్చింది. స్వామీజీ ఈ రిజల్ట్స్ పక్కన పెడితే స్వామీజీ, అక్కడ ఒక అమ్మాయిని చూశారు, పెచ్చగా నచ్చేసింది స్వామీజీ నాకు. తను నా ల్యాబ్ పార్ట్నర్ కూడా. ఆయన కొన్నిసార్లు అమ్మాయిలు మన వైపే చూస్తుంటారు, అంత మాత్రాన అది ఎఫెక్షన్ అనుకోకు. అది ఎఫెక్షన్ కాదు, ఇన్స్పెక్షన్. అమ్మాయిలు పల్స్ కోసం నీ చేయి పట్టుకుంటారు, వాళ్ళు పల్సేషన్ మాత్రమే ఫీల్ అవుతారు, కానీ నువ్వు సెన్సేషన్ ఫీల్ అవుతావు. నా మాట విని అమ్మాయిల జోలికి పోకుండా బుద్ధిగా చదువుకో. ఏ రే అమ్మాయిలు ఐస్ క్రీమ్ ఇచ్చి నేలాయించేస్తారా? స్వామీజీ మాటిని బుద్ధిగా చదువుకో. సరే స్వామీజీ అయితే ఉంటా. వెళ్నా మరి. ఈ స్వామీజీలకి అమ్మాయిలంటే జలస్ రే. ఇంకా మన హీరో అమ్మాయితో బ్యాటింగ్ చాటింగ్ ఆల్మోస్ట్ అమ్మాయిలో పడిపోయాడు. చెప్పు డార్లింగ్. ఏంటి సాయంత్రం గ్రీన్ ట్రీయా? గ్రీన్ ట్రీ వద్దు డార్లింగ్, రావులపాలెం వెళ్దాం సరదాగా. డార్లింగ్ సరే డార్లింగ్, నేను స్వామీజీ దగ్గర వచ్చి మళ్ళీ చేస్తాను. సరే ఉంటాం. స్వామీజీ స్వామీజీ నాకు సిగ్గేస్తుంది స్వామీజీ. మళ్ళీ ఏమైంది నాయన? స్వామీజీ నాకు సిగ్గేస్తుంది. చెప్పు నాయన, పర్వాలేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తుంది. నాయన నువ్వు ఇప్పుడు అమ్మాయితో ప్రేమలో పడి, తర్వాత పార్కులో వెంబడబడి, ఎగ్జామ్స్లో తడబడి, రిజల్ట్స్ తిరగబడి, మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చి బాధపడి ప్రయోజనం లేదు నాయన. నా మాట విని దేనికి బానిసగా మారకుండా బాగా చదువుకో. శుభం. ఏం చెప్పారు స్వామీజీ? సరే స్వామీజీ మీ ఇష్టం, మీరేదంటే అదే. ఉంటా అయితే. స్వామీజీ చెప్పిన మాట వినకుండా శంఖ నాగిపోయిన మన బంతిబాబుని చూద్దాం. స్వామీజీ స్వామీజీ మీరు చెప్పినట్టు అంతా అయిపోయింది స్వామీజీ. ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాం కానీ మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ ఫెయిలే. వరుస పెట్టి రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు స్వామీజీ. కానీ ఒక్కటి మాత్రం, ఆ అమ్మాయిని మటుకు మర్చిపోలేకపోతున్నాను స్వామీజీ. ఒరే మూర్ఖ స్వామీజీ ఎన్నిసార్లు చెప్పాలరా? స్వామీజీ మేము పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నావు అనుకున్నావా? స్వామీజీ నేను ఎవరు అనుకుంటున్నావు? మీ గిగా సీనియర్ 14 బ్యాచ్. నేను ఎవరు అనుకుంటున్నావు? మీ మెగా సీనియర్ 16 బ్యాచ్. స్వామీజీ. ఎవరు అనుకుంటున్నావు? మీ సూపరు. ఒకసారి చెప్తే అర్థం చేసుకో. అమ్మాయిలు జోలికి పోద్దని చెప్పాం కదా. స్వామీజీ స్వామీజీ అది శాంతం స్వామీజీ, మరి మీరు అంత కోపడతారు స్వామి. నాయనా ఇప్పటికైనా మించింది లేదు, బుద్ధిగా చదువుకో. లేకుంటే ఓ చాపా చెంబటికి ఇక్కడికి వచ్చేయి. స్వామీజీ వీళ్ళు బాబాలు అనుకున్నాను కానీ బ్యాటింగ్ బాబాలని ఇప్పుడే అర్థమైంది నాకు. థ్యాంక్ యూ గైస్.